బీహార్లో మొదటి విడత అసెంబ్లీ ఎలక్షన్లు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు తప్పితే ఎలాంటి అవాంతరాలు లేకుండా ఓటింగ్ ప్రక్రియ సాగింది. కాకుంటే పోలింగ్ 65% వరకే నమోదైంది. అధికార ప్రతిపక్ష కూటములు హోరాహోరీగా తలపడిన ఈ ఎలక్షన్లో బీహారీలు ఎవరికి పట్టం కడతారనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చలికాలమాయే గరం కోట్లు నెత్తికి రుమాలు జుట్టుకొని ఓటేస్తానికి లైన్లు కట్టిండ్రు పద్ధతిగా. ఇయాల బీహార్ల 121 సీట్లకు ఓట్లు పడ్డాయి. 1300 మంది పోటీలుంటే అండ్ల 122 మంది అక్కలు. ఆడాడ ఈవీఎం మిషన్లు సతాయించినాయి. సీఎం నితీష్ సారు పొద్దుగాలనే ఏలికి ఇంకంటించుకొని మల్లోపారి మేమే పవర్లకొస్తామన్నాడు. అమ్మానాయనలతోటి కలిసొచ్చిండు. ఆర్జేడీ కాంగ్రెస్ గెలిస్తే కాబోయే సీఎం తేజస్వి యాదవ్ సారు. नौकरी रोजगार అయితే చిన్న సీఎం విజయ్ సారు ఓటేస్తానికి వస్తే ఆర్జేడీ కార్యకర్తలు రౌండప్ చేసి కారు మీద రాళ్లు చెప్పులేస్తే ఇట్లా వార్నింగ్ ఇచ్చిండు అవతల పార్టీకి. इन गुंडों के छाती पर बुलडोजर चलेगा, खोल के विजय सिन्हा उसके छाती पर चलाएगा. ఆడాడ బండ్లు తిరుగుడు ఆపేస్తే గీ అన్న బర్ర మీద వస్తే కొందరు పడవల్లొచ్చిండ్రు పోలింగ్ సెంటర్ కు. శాతగాని తల్లిని మోసుకొని వస్తే ఉత్తమ ఓటర్ అనిపించుకుండు ఓ కొడుకు. రోడ్లు మంచిగా లేవు, మాకేం సౌలతులు లేవని కొందరు రానే రాలే. చిన్న గడబళ్ళు తప్పితే అంత నిమ్మలంగానే నడిచింది. ఇంకో దిక్కు రెండో మలక ఓట్లున్న ఏరియాల ప్రచారం చేస్తూనే ఉన్నాడు ప్రధానమంత్రి మోడీ సారు. कांग्रेस के जो नामदार है वो बिहार आकर छठी मैया की पूजा को ड्रामा बताते हैं, ड्रामा. మంగళవారం నాడు ఇంకో 122 సీట్లకు ఓట్లు. దాంతోటి మొత్తం 243 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకునే కార్యం ఒడుస్తది. ఇక 14 తారీఖు నాడు ఓట్ల మిషన్ తెరిస్తే బీహార్లా ఎవరు గెలిచేది ఎవరు ఓడేది బయటపడుతుంది. అప్పటిదాకా లీడర్లందరికీ టెన్షనేనబ్బా.